హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే థియరీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మన ప్రీవియస్ వీడియోస్లో కొన్ని ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో కూడా ఇదే లెసన్లో ఇదే కాన్సెప్ట్ మీద కొన్ని ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం ఐపీ ఎగ్జామ్కి ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్స్ అన్ని కూడా మాక్ టెస్ట్లుగా చేసి అప్లోడ్ చేసాం. ఫర్ బెటర్ ప్రిపరేషన్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ అండ్ షుడ్ బి విజిట్ మై వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనకు 2023 ఎంసెట్ బిట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లైట్ ఫ్రమ్ ఏ పాయింట్ సోర్స్ ఇన్ ఎయిర్ ఆన్ ఏ స్పెరికల్ గ్లాస్. సో స్పెరికల్ గ్లాస్ సర్ఫేస్ అనగానే మనం ఒక చిన్న డయాగ్రామ్ మన మైండ్ లో రావాలి. సో ఆబ్జెక్ట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, అలాగే ఈ స్పెరికల్ గ్లాస్ సర్ఫేస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అని తీసుకుంటే, సో నెక్స్ట్ చూడండి, ద డిస్టెన్స్ ఆఫ్ ద లైట్ సోర్స్ ఫ్రమ్ ద గ్లాస్ సర్ఫేస్ ఈజ్ 150 సెంటీమీటర్స్. సో ఆ వాల్యూస్ పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఒక చిన్న హింట్ ఇచ్చారు చూడండి. The distance measured along the incident ray is positive. The distance measured opposite direction of incident ray is negative. సో ఇన్ఫర్మేషన్ బట్టి మనం పాజిటివ్ నెగిటివ్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఇచ్చిన వాల్యూస్ కి. ఓకే స్టూడెంట్స్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే అనేది ఎయిర్ లో నుండి గ్లాస్ లోకి ఎంటర్ అవుతుంది కదా. సో ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆల్వేస్ 1 అని చెప్పుకున్నాం కదా మనం ఇంత ముందు క్లాసుల్లో. సో μ1 ఏమవుతుంది? 1. అంటే ఎయిర్ లో నుంచి గ్లాస్ లోకి వచ్చేస్తుంది కాబట్టి μ1 ఈక్వల్ టు ఏమవుతుంది? 1. అలానే μ2 ఇచ్చారు. μ2 ఎంత ఇచ్చారు? 1.5. సో μ2 చూడండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు చూడండి. ఫార్మ్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 150 సెంటీమీటర్స్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆల్వేస్ మైనస్ అంటే నెగిటివ్ తీసుకుంటాం. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఈక్వల్ టు ఎంత? -150 సెంటీమీటర్స్. సో కాన్వెక్స్ మిర్రర్ అయినా కాన్కేవ్ మిర్రర్ అయినా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది నెగిటివ్ తీసుకుంటాం. సో ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఇచ్చారు. ఇమేజ్ డిస్టెన్స్ మనకి ఇక్కడ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే కాబట్టి మనం పాజిటివ్ అని తీసుకుంటాం. సో ఇమేజ్ డిస్టెన్స్ v ఈక్వల్ టు పాజిటివ్. సో ఈ కేసులో v ఈక్వల్ టు పాజిటివ్ తీసుకుంటాం అంటే +150 సెంటీమీటర్స్. సో ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ బిగా మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ కి ఒకటే ఒక ఫార్ములా ఉంది. μ2/v మైనస్ μ1/u ఈక్వల్ టు μ2 మైనస్ μ1/r. సో ఈ ఫార్ములాలో మనకి ఇచ్చిన వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూషన్ చేసుకుంటే 1.5/v ఎంత ఇచ్చారు? 150. మైనస్ ప్లస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ u -150 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 150 ఈక్వల్ టు 1.5 మైనస్ 1/r. r మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 2.5/150 రెండు లైక్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు 1.5 మైనస్ 1 అంటే 0.5/r. సో ఇది మనం క్యాన్సిలేషన్ చేసి r ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ వస్తుంది.